దొంగలు ఇంట్లో జొరబడి తుపాకో కత్తో చూపించి మీ ఇంట్లో ఏమున్నాయో అన్ని దిశ నా చేతికి ఇయ్యుర్రి అని అంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇయ్యకుంటే వాడేం చేసి పాడైతాడో అని అన్ని తీసి ఇక పట్రా అన్నట్లు చేతికిస్తారు. కానీ ఓ కాడ తల్లి బిడ్డలు అట్లా చేయలేదు. దొంగతనానికి వచ్చిన దొంగలకు వాళ్ళెన్నడూ మర్చిపోని మర్యాద చేసిర్రు. దొంగలకు మర్యాద చేసిన తల్లి బిడ్డలకు పోలీసులు మర్యాద చేసిర్రు. ఇంతకా మర్యాద ఏందో మనం కూడా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. తల్లి బిడ్డలకు సన్మానం చేయాల్సిందే, గట్టిగా శబాష్ అనాల్సిందే. వాళ్ళు చేసిన పని అసొంటిది. మరి బుజ్జి చూడనికే సన్నగా రివాటు లెక్కనే ఉన్నది గాని దొంగలను దబాయించి దంచింది. అక్క కూడా దొంగని అనగబట్టి గుద్దుడు గుద్దింది. ఇక అసలు ముచ్చట్లకు పోతే అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టుడు అంటే గిదే కావచ్చు. బేగంపేట జైను కాలనీలో ఓ ఇంటోళ్ళు వాళ్ళ పనిలే వాళ్ళు ఉన్నారట. అంతల్నే ఓ ఇద్దరు దొంగలు బండి మీద వచ్చి ఏదో వస్తువు ఆర్డర్ వస్తే ఇచ్చిపోతానికి వచ్చినట్లు ఇంట్లో వచ్చిర్రు. బొమ్మ తుపాకి చూపెట్టి పో మీ బీరువాళ్ళు ఏమున్నాయో అన్ని పట్టుకరా పో అన్నారట. గంతే. ఏందిరా ఏం కావాలి నీకని శివంగా అయింది పెద్దక్క. ఎమ్మటే ఇంట్లో వాళ్ళ బిడ్డను ఉరికిరా బిడ్డ, ఈడెవడో మన సొమ్ముల మీద కన్నేసిండని గట్టిగా పిలిచిందట. ఇద్దరు కలిసి దొంగలను చీరి చింతగట్టినంత పని చేసిండ్రు. ఒకని అరలేసి తాళం వేసిర్రు, ఇంకోగాని పడేసి దంచుకుంటా ఘనమదాకా నూక్కొచ్చిర్రు. వాడు ఎంత తనలాడినా సుతా తల్లి బిడ్డలు సెంటికం సుతా భయపడలేదు. ఓ దిక్కు తల్లి, ఇంకో దిక్కు బిడ్డ, ఇద్దరు తలిగి వాడిని పొర్లిచ్చి కొట్టి ఈ పంత సాఫ్ చేసిర్రు. ఇంకా జరసేపు ఈయనే ఉంటే ఆయనతో కొట్టి సాపేటట్టున్నారని వాడు లాగాయించి అవతల పడ్డాడు. కానీ అక్కడనే పోలీసులకు చిక్కిండు. ఇక ఇది అంతా ఇంట్లోన్న బుడ్డ కెమెరాలలో రికార్డింగ్ అయ్యింది. ముచ్చట తెలిసి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. దొంగలను గుర్తుపట్టిర్రు. ఇద్దరిది పశ్చిమ బెంగాలట. అయితే దొంగలిద్దరు కొన్నొద్దులు ఇదే ఇంట్లో పని చేసిర్రట. అటెనక పని బంద్ పెట్టి ఇంటికి ఎవరు వస్తారు ఎవరు పోతారు అని రెక్కి పెట్టి దొంగతనానికి ముహూర్తం పెట్టుకుర్రాట. అట్లయినా సుత వచ్చిన పని కాకుండానే తల్లి బిడ్డల చేతుల మైల పొల్లు తీసుకొని పోయిర్రు. ఏమైనా ఇంటికి దొంగలు వస్తే ఎవరన్నా బుగులై మూలకు కూసుంటారు గాని ఈ తల్లి బిడ్డల ధైర్యం పోయినరే అని మెచ్చుకుంటారా అందరూ.